అసెంబ్లీ ఆవరణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా. ఇదేం రాజ్యం, కంచెల రాజ్యం అంటూ నినాదాలు. అసెంబ్లీ ఆవరణలో రోడ్డుపై బైఠాయించిన కేసీఆర్, సునీత, సబితా తదితరులు. అయితే ఇక్కడ ఈ సబితా, సునీత గారిని కొద్దిగా నీడ కూర్చుండబెట్టినా పర్వాలేదు, కానీ ఈ కేటీ రామారావును మాత్రం బట్టలు ఇప్పి ఎర్రటెండలో కూర్చుండబెట్టాలి. కూర్చుండబెడితే జర డి విటమిన్ దొరుకుతుంది, ఆయనకు డి విటమిన్ దొరికితే చక్కగా అవుతాడు. అప్పుడు 10 ఏళ్ళు బట్టి ఏసీలో తిరిగిండు కదా, ఏమని సూర్యుని కూడా కనిపించలే ఈయన. చాలా సంతోషం. సూర్యుని కూడా చూద్దామంటే దర్శన భాగ్యం దొరకలేనా. ఏమున్నా చంద్రుడికే కనిపెట్టాడు. రాత్రిపూట వెళ్ళి రాత్రిపూట అటో ఇటో ఫామ్ హౌస్ లో పబ్లకు గిబ్బులకు వెళ్ళి చంద్రుడికి తప్ప సూర్యుని కనిపించాడు. చాలా సంతోషం అవుతుంది నిరుద్యోగులకు కూడా. ఎందుకంటే నిరుద్యోగులు ఇట్లా కూర్చోబెట్టి పని నిరుద్యోగులు చేసిండ్రు. ఇదే నిరుద్యోగులను ఎన్నో మాటలు కూర్చోబెట్టి ఇట్లా పెట్టి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన, ఉద్రిక్తత. మీడియా పాయింట్ లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం. చీఫ్ మార్షల్ తో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ వాగ్వాదం. స్పీకర్ తో మాట్లాడి వస్తానని వెళ్లి తిరిగి రాని మార్షల్స్ అడు. మిమ్మల్ని దేకని కూడా దేకలే. కేటీ రామారావు ఎర్రటెండలో కూర్చుండడాన్ని మీరు ఎలా చూస్తారు అంటే, కేటీ రామారావు ఎండలో రోడ్డు మీద కూర్చోవడాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కేటీ రామారావు ఇక సానుభూతి గట్టిగా దొరికేటట్టుంది. ఒకసారి పోల్లో మాట్లాడుకుందాం. చాలా బాధ అవుతుందా, సంతోషం అవుతుందా? కేటీ రామారావు ఫుల్ హ్యాపీ అంట. రైట్. కేటీ రామారావు నిన్న ఎర్రటెండలో నరకాసురుని అంతం. కేటీఆర్ నిన్న ఎర్రటి ఎండలో కింద కూర్చోవడం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బాధగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, మాకు సంతోషంగా ఉంది అనుకునే వాళ్ళు కింద. మీ ఓట్లు పోల్ చేయండి. రైట్. 500 ఓట్లు, 700, 800, 900, 1000 ఓట్లు, 1100, 1300, బట్టలు ఇప్పి వెళ్ళేకల పడుకోబెట్టారన్నట. 1500 ఓట్లు, 1700, 1800, 1900. రైట్. 2000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఒకటే నిమిషంలో. కేటీఆర్ నిన్న ఎర్రటి ఎండలో కింద కూర్చోవడం చూస్తే మీకు ఏమనిపిస్తుందంటే, మాకు చాలా సంతోషంగా ఉందని 191% మంది అభిప్రాయపడుతున్నారు. 191% మంది మాకు హ్యాపీగా ఉందని చెప్తా ఉన్నారు. ఇగో ఇది కేటీ రామారావు ప్రజల ఒపీనియన్ నీ పట్ల, నీ కథ పట్ల. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒక చిన్న పని చేయండి. ఈ లైక్ బటన్ ఇది క్లిక్ చేయండి ఒకసారి. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. కాయలు పదవి లేక ఫ్రస్ట్రేషన్ కర్మ ఫలితం. వాడు అట్లనే కూర్చోవాలి, బట్టలు విప్పి కలకలే కూర్చోబెట్టాలంట. ఈ లైక్ బటన్ ని దయచేసి క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హ్యాపీ రావుకు దద్దుడు రావాలట, ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టాలట. చెప్పలేని సంతోషం. ఈ లైక్ బటన్ ని దయచేసి క్లిక్ చేయండి. ఒక 1 మినిట్ దీనికోసం కేటాయించండి. ఎన్నో రోజుల కళ నెరవేరిందని ఒక ఆయన అంటుండు. అదే కూర్చుండి చెర్లపల్లి జైల్లో కూర్చోబెడితే వడిచిపోదా అంటుండు. వాళ్ళకి అదే సరైన శిక్ష. ఆయనంతా ఆయనే శిక్ష చేసుకున్నాడు. నిన్న చూస్తా ఉంటే అరే పోయి ఎర్రటెండలో కూర్చున్నట్టు ఏందన్నట్టు ఇక శిక్ష తప్పది. ఆయనంతా ఆయనే ఎర్రటెండలో కూర్చొని అంతే. ఒక ఆయన వచ్చి కొట్టుకుంటాడు కదా ఇంటి ముంగట, ఇట్లా బట్టలు ఇట్లా కొట్టుకుంటాడు చూడు, సేమ్ అదే కథ కనిపిస్తా ఉంది. వీలగొలతో